మీలాంటి ట్రైనర్స్ ద్వారా కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఒకదానిలో ఒకటి అంతర్భాగం. వాటిలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. అయితే కొందరికి తెలిసిన ప్రక్రియలు, ఎక్కువగా జనంలోకి వెళ్ళిన ప్రక్రియలు వేరు, కొద్ది మందికి తెలిసిన ప్రక్రియలు వేరు. యాక్చువల్లీ మీ గురించి విన్నప్పుడు ఈ సౌండ్ హీలింగ్ మీ విషయం నేను సోషల్ మీడియాలోనూ దానిలోనూ చూసినప్పుడు సౌండ్ హీలింగ్ అనేది నేను మొదటిసారి విన్నాను అనమాట. సో సౌండ్ హీలింగ్ అంటే ఏంటి, ఎలా తగ్గుతుంది అనే ఒక క్వశ్చన్ వచ్చింది. లక్కీగా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇవాళ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, మరి మీ జర్నీ అనేది అసలు మీరేంటి, మీ జర్నీ ఏంటి అనేది ముందుగా మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. వెల్, నేను సాయి సంతోష్ అండి. నా పేరు సాయి సంతోష్ తోట. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడే నాది నేటివ్. సో నార్మల్గా నేను ఇంజనీరింగ్ చదివాను, దాని తర్వాత MBA చేశాను. అండ్ ఐఎమ్ బేసిక్లీ కమింగ్ ఫ్రమ్ ఏవియేషన్. ఐఎమ్ ఫ్రమ్ ఏవియేషన్ ఇండస్ట్రీ. సో ఏవియేషన్ ఇండస్ట్రీ, యు నో హౌ చాలా ఫాస్ట్ pace and it is so responsible. Like my role is very responsible role. నేను రెవెన్యూ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ ప్లానింగ్ చేస్తాను. అంటే ఎయిర్లైన్ రూట్ ప్లానింగ్, రెవెన్యూ మేనేజ్మెంట్ చేస్తాను. సో ఇవన్నీ ఒక టైప్, ఒక కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. అయితే ఇంకొకటి ఏంటంటే, లైక్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో యోగా చేయటం కానీ, మెడిటేషన్ చేయటం కానీ, ఆల్మోస్ట్ ఈ పద్ధతులన్నీ మాకు ఐఎమ్ ఇన్ థర్డ్ జనరేషన్ ఫాలోయింగ్ దట్ సిన్స్ మై గ్రాండ్ పేరెంట్స్ డూయింగ్ యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, పూజలు పునస్కారాలు ఇట్లాంటి ట్రెడిషన్సే కాకుండా మా అమ్మమ్మ గారు కానీ, నానమ్మ గారు కానీ, తాతయ్య గారు కానీ వీళ్ళందరూ మెడిటేషన్, ధ్యానం చేయటం, అంటే పూజ ఒక్కటే కాదు, ఒక నోము చేయటం, వ్రతాలు చేయటం ఇవి కాదు. దే ఆర్ మోర్ ఇంటూ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ అంటే ఇప్పుడు పూజలు, గుళ్ళకు వెళ్ళటం ఇవన్నీ కాదు. వ్రతాలు ఇవి చేసేవాళ్ళు, కానీ దానికి తోడుగా దే యూస్ టు డూ మెడిటేషన్ అలాట్. మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, అది ఏంటంటే అది మాకు లైఫ్ స్టైల్ వాళ్ళకి. అంటే సాయి గారు, నేను ఒకటి విన్నా, భక్తి మార్గము అనేది దానికి దగ్గర చేరువ చెయ్యాలి అంటే యోగాదే అసలైన ప్లాట్ఫామ్ అని విన్నా, నిజమేనా? అవును, యోగాలో చాలా రకాలు ఉన్నాయండి. భక్తి యోగం, కర్మయోగము, నార్మల్గా ఇప్పుడు మనం చేసే యోగా అంటే అది ఫిజికల్ యాక్టివిటీ కింద వస్తుంది. అండ్ బేసిక్గా యోగా అంటే ఏంటి, మన మైండ్, బాడీ, సోల్ని కలిపి ఒక యూనియన్ చేసేదే యోగా. అంటే మన శ్వాసని గమనిస్తూ ఒక ఆసనాన్ని చేస్తూ మనల్ని మనం తెలుసుకోవడమే ఒక యోగా. అదే బేసిక్గా ఒక యోగా మీనింగ్ అంటేనే అది. సో ఇవన్నీ మా వాళ్ళు అంటే ఇట్లా తాతల కాలం నుంచి చేస్తూ, మా పేరెంట్స్ చేస్తూ, మా ఫ్యామిలీలో చేస్తూ, అది అలా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేయటము, ఇప్పుడు పత్రి గారు వినే పిరమిడ్ ధ్యానం, అది ఆల్మోస్ట్ నేను 5 years ఏజ్ నుంచి చేస్తున్నాను. పిరమిడ్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస. ఇంకా అలా చూసుకుంటే ఫస్ట్ నాకు ఈ స్పిరిచువల్ జర్నీలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే మా గురువు గారు అనమాట. ఒక గురువు గారు ఉండేవాళ్ళు. ఆయన నార్మల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఆయన ఏంటంటే అద్వైత మార్గము, ఫిలాసఫీ, స్పిరిచువల్ ఫిలాసఫీ ఆయన బోధిస్తూ నార్మల్ అంటే సంసారంలోనే ఉంటూ ఇలాంటివన్నీ ఆయనకే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళు. సో అంటే ప్రవచనాల్లాగా కూడా కాదు. సో హిస్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫిలాసఫీ బిహైండ్ ఈచ్ ఎపిక్. రామాయణం కానీ, మహాభారతం కానీ, ఏదైనా అవనివ్వండి, ఒక దేవుడు కానీ, ఒక పూజ కానీ, ఏదైనా సరే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ. కన్నగంటి వెంకటరాయుడు గారు అని, హీస్ నో మోర్, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 years he passed away. బట్ ఆ ఫిలాసఫీ అనేది ఆయన స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లైక్ దట్ ఇన్ఫ్లుయెన్స్ మీ అ లాట్. అంటే ఒక మానవ జీవితం, అసలు మన లైఫ్ ఎలా ఉండాలి ఆన్ ఏ స్పిరిచువల్ పాత్. ఇప్పుడు మనం లైఫ్లో ఎలా ఉంటున్నాం, డబ్బులు, ఓకే ప్రొఫెషన్, ఆ డబ్బులు వెనకాల పడాలి, ఆ డబ్బులు లేకపోతే ఏదో ఒక ఇష్యూ లైఫ్లో, అంటే లైఫ్ స్టైల్ అసలు పరుగులు తీస్తున్నాం. ఆ పరుగులు తీసే ప్రాసెస్ లో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? what is it happening to our body? మనం కోల్పోతున్నాం. ఆ కోల్పోయే ప్రాసెస్ లో మన బాడీ ఏమైపోతుందో మనకు తెలియదు, మన మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో తెలియదు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే ఆయన కొన్ని బుక్స్ కూడా రాశారనమాట. సో వాటిలో కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే లైఫ్ అంటే మనిషి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ earning something or giving. You have to give something good to your next generations. It is not only money. డబ్బులు ఆస్తులు ఒకటే కాదు, ఆరోగ్యాన్ని కూడా మనం ఇవ్వాలి, ఒక స్పిరిచువల్ పాత్ అనేది ఇవ్వాలి. ఆ దీంట్లో
I have been grown up and also I am a Satya Sai Baba student అనమాట. సత్య సాయి స్కూల్లో చదివాను. సో సిన్స్ చైల్డ్హుడ్ ఇట్లా ఒక స్పిరిచువల్, I don't say it as influence, I've been inspired by all these spiritual forces which made me to come into this wellness, and I say it as my wellness and spiritual path rather than my profession, because professionally na bread and butter na flights andi, I cannot move out of my flight. ఆకాశం ఒక దారి చూపిస్తే నాకు ఇది ఈ స్పిరిచువల్ జర్నీ అనేది నన్ను నేను తెలుసుకోవడానికి ఒక పాత్ అయింది. అది సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మీ. అండ్ చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటయ్యి, అంటే ఇప్పుడు నేను సత్యసాయి బాబా స్కూల్ అన్నాను. సో ఐ బీన్ గ్రోన్ అప్ లెర్నింగ్ వేదం. ఇట్ ఈస్ ఓన్లీ నాట్ అంటే స్వామి ఆయన దగ్గర బ్రాహ్మణులు ఒకటే కాదు, ఎవరైనా సరే సమానం, అందరికీ వేదం నేర్పిస్తారు ఆయన దగ్గర. సో వేదం నేర్చుకున్నప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం వేదం మీరు వింటారు, మనం గుళ్ళల్లో వింటాము ఏదైనా సరే, ఆ వేదం చదివే దాంట్లో కూడా ఒక్కొక్క సిలబుల్, ఒక్కొక్క ఫ్రేజ్ ఎంత గట్టిగా టంగ్ ట్విస్ట్ అయ్యి మనం చదవాలి. అవునా? ఆ టంగ్ ట్విస్ట్ అయినప్పుడు కూడా మీ శ్వాస నోట్లో నుంచి వెళ్ళినప్పుడు, శ్వాస బయటకు వచ్చినప్పుడు కూడా ఆ శ్వాసని బట్టి కూడా మన లంగ్ ఎక్స్పాన్షన్ కానీ, మన బ్రీతింగ్ ఏమంటారు రెస్పిరేటరీ ఆర్గన్స్ కానీ మూమెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇట్ ఈస్, మనం ఏదో పూజ చేస్తే మంచి జరుగుతుందని కాదు, శరీరానికి కూడా మన ఏన్షియంట్ ఏమంటారు మన యాన్సిస్టర్స్ అంత సంపద ఇచ్చారు మనకి. ఒక మంత్రం చదివితే ఆ మంత్రానికి మన నాలుక, మన లిప్స్ తిరిగే దాన్ని బట్టి మీ శ్వాస ఎలాగ బయటికి లోపలికి వస్తుంది అన్నది కూడా మనకి ఇచ్చారు. అంత సంపద ఉంది మనకి. ఇప్పుడు ఘనాపాఠీలు అంటారు, వినే ఉంటారు కదా, రిపీటెడ్ సిలబుల్స్ ఉంటాయి అందులో. సో అంటే పైగా వాళ్ళు అసలు బ్రెత్లెస్ గా చేస్తారు, అసలు శ్వాస తీసుకోరు, మధ్యలో అసలు శ్వాస తీసుకోవడానికి కూడా ఉండదు. అంత సైన్స్ ఉంది మనం ఏమంటారు మన ఈ వేదం చదివే దాంట్లో. అలాగా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్, అంటే మనం అంతవరకు చెయ్యక్కర్లేదు, ప్రతిరోజు కొంతసేపు ఆ ప్రాణాయామము బ్రెత్ వరకు చేస్తే చాలా బాగుంటుంది.